కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం తురీయాశ్రమణం వందే రంగరామానుజం యతిం. అందరికీ దాసోహం. మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజయ స్వామి వారు రచించిన గ్రంథాల్లో శ్రీకృష్ణార్జున సంవాదాన్ని మనం చదువుకుంటున్నాం. భగవద్గీత అర్థాన్ని గురు శిష్య సంవాదంగా తెలుసుకుంటున్నాం. 13వ అధ్యాయంలో 17 శ్లోకాల అర్థాన్ని మనం తెలుసుకున్నాం. ఈరోజు 18వ శ్లోకం నుండి తెలుసుకోవాలి. 4766వ ప్రశ్నని మనం చదువుకుందాం. బాగుంది. ఇక 18వ శ్లోకం చదువుతాను అని అంటున్నాడు శిష్యుడు. జ్యోతిషామపి తజ్జ్యోతి తమసః పరముచ్యతే జ్ఞానజ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్యన్విష్టితం. అన్వయం విను. తజ్జ్యోతిషాం అపి జ్యోతి తమసః పరం ఉచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం సర్వస్య హృది విష్టితం. తాత్పర్యం విను. ఇది ప్రకాశకములైన వస్తువులకు కూడా ప్రకాశకము, ప్రకృతి కన్నా పరమైనది, జ్ఞానము అని తెలియదగినది, జ్ఞానము చేత పొందునది, అందరి హృదయములందునూ ఉండున్నది. ఏమండి, శుద్ధాత్మ స్వరూప శోధనమే జరుగుతోందా, లేక టాపిక్ మారి ప్రకృతితో ఉన్న ఆత్మస్వరూపానికి వచ్చామా? శుద్ధాత్మ స్వరూపాన్నే చెప్తున్నారు, టాపిక్ మారలేదు. ఓ ఉదాహరణ చెప్తాను విను. ఒక వ్యక్తి నిరుద్యోగిగా ఉన్నప్పుడు, ఉద్యోగిగా ఉన్నప్పుడు, రిటైర్ అయినప్పుడు కొన్ని విషయాల్లోనే భిన్నత్వాన్ని చూపిస్తాడు తప్ప మిగిలిన విషయాలు సమానంగానే ఉంటాయి. అలాగే ఆత్మలు ప్రళయ సమయంలో పరమాత్మ నుండి విడదీసి చూడ సాధ్యం కాని దశలోనూ, సృష్టి సమయంలో కర్మానుభవం జరుగుతున్న దశలోనూ, మోక్ష దశలో ప్రకృతి విముక్తుడైన దశలోనూ కొన్ని విషయాల్లో భిన్నత్వాన్ని, కొన్ని విషయాల్లో సామ్యాన్ని ప్రకాశింపచేయడం సహజమే. అందుకే నీకు ఆ సందేహం వస్తోంది. అవును, నిజమేలేండి. నిరుద్యోగికి, ఉద్యోగికి, విశ్రాంత ఉద్యోగికి తినడం మొదలైనవి సమానమే. అంత మాత్రం చేత మిగిలిన భేదాలు కూడా ఉండవని అనలేం కదా. అయినా కృష్ణుడికి ఎంత ఓపికో ఇంత వివరంగా చెప్పడానికి. గురువు ఉపదేశించాలని సంకల్పించాలే కానీ శ్రమ అనుకోడు ఆ ఉపదేశం పూర్తయ్యేదాకా. సరే, శ్లోకానికి రా. జ్యోతిష్యులంటే సూర్యుడు, దీపము, మణులు మొదలైన ప్రకాశక పదార్థములు. వాటికి కూడా జ్యోతిస్సు ఈ ఆత్మ, అంటే వాటిని కూడా ప్రకాశింపచేసేది అని అర్థం. అవును, మరి ఆ సూర్యుడు, దీపం, మణి వంటి ప్రకాశక పదార్థములకు కూడా ఆత్మ ఉంటుందిగా. అబ్బే, అందుకోసం ఇలా చెప్పలేదు. నీ ఎదురుగా ఉన్న టేబుల్ నీకు కనబడాలంటే దీపమో సూర్యుడో ప్రకాశిస్తూ ఉండాలి, అవునా? అవును, నా కంటికి ఆ వస్తువుకి మధ్య ఉండే చీకటిని దీపపు వెలుగు ప్రభ తొలగించి నాకు ఆ వస్తువు కనబడేటట్లు చేస్తుంది. ఆత్మ యొక్క ధర్మబుద్ధ జ్ఞానము కంటి ద్వారా వెలుపలికి వచ్చి ఆ వస్తువుని గ్రహిస్తుంది, అవునా? అవునండి. అయితే మరి ఆ దీపాన్ని, సూర్యుడిని నువ్వు ఎలా చూడగలుగుతున్నావు? ఆ ధర్మబోధ జ్ఞానంతోనే. అది ఇక్కడ చెప్తున్న విషయం. నీ ధర్మబోధ జ్ఞానం ప్రసరించినప్పటికీ చీకటి వలన వస్తువులు నీకు కనబడవు, కానీ దీపం ఉన్నప్పుడు కనిపిస్తాయి. అందుచేత నువ్వు దీపం వలన వస్తువులు కనిపిస్తున్నాయి అని అనుకుంటున్నావు, కానీ ఆ దీపాన్ని కూడా గ్రహించేది ధర్మబోధ జ్ఞానమే కనుక జ్యోతిషామపి జ్యోతి అన్నారు ఈ శ్లోకంలో ఆత్మస్వరూపాన్ని. అవును, నిజమే సుమా. అంతేకాదండోయ్, దీపప్రభ కొంతమేరకే ప్రవహిస్తుంది, కానీ ఆత్మప్రభ సర్వవ్యాపి కాగలదు కదా. శుద్ధాత్మ విషయంలో సర్వవ్యాపే ధర్మబోధ జ్ఞానము. ఇంకో విషయం, ప్రకృతి దశలలో మూలమైన అత్యంత సూక్ష్మమైన తమస్సు కన్నా కూడా ఈ ఆత్మస్వరూపం విలక్షణమైనది. అందుచేతనే దీనిని జ్ఞానము అని తెలుసుకోవాలి. జ్ఞానం జ్ఞేయం అంటే ఇదన్నమాట. ధర్మభూత జ్ఞానం చెప్పి వెంటనే ధర్మి జ్ఞానం చెప్పారన్నమాట. ఇంకా అమానిత్వం, అదంభిత్వం అని వెనక శ్లోకాల్లో చెప్పిన జ్ఞానము చేతనే పొందదగినది కనుక జ్ఞానగమ్యం అని అన్నారు. హృది విష్టితం అని ఎందుకు చెప్పడం? విష్టితం అంటే విశేషముగా ఉంటున్నది అని అర్థం. హృదయంలో తానే ఉంటుంది, కానీ ఇతర అవయవాల్లో ధర్మబోధ జ్ఞానం చేత కదా ఉంటుంది. అది విశేషం. సరే, 19వ శ్లోకానికి వెళ్దాం.
इति क्षेत्रं तथा ज्ञानं ज्ञेयं चोक्तं समासतः मद्भक्त एतद्विज्ञाय मद्भावायोपपद्यते. అన్వయం విను. ఇది క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చ సమాసతః ఉక్తం మద్భక్తః ఏతత్ విజ్ఞాయ మద్భావాయ ఉపపద్యతే. తాత్పర్యం విను. ఈ విధంగా శరీరతత్వాన్ని, ఆత్మ యాథాత్మ్య జ్ఞానాన్ని పొందే విధానాన్ని, శుద్ధాత్మతత్వాన్ని సంగ్రహంగా చెప్పడం జరిగింది. నా యందు ప్రేమ గలవారి దీనిని తెలుసుకొని నా స్వభావాన్ని అంటే అసంసారిత్వాన్ని పొందడానికి యోగ్యులగుతున్నారు. ఈ 13వ అధ్యాయం చాలా క్లిష్టంగా ఉందండి అర్థం చేసుకోవడానికి. అవునయ్యా, నిజమే. క్లిష్టమైన అధ్యాయాల్లో ఇది మొదటి స్థానంలో ఉంటుంది. 2వ అధ్యాయం సాంఖ్యయోగం గుర్తుందా? ఇంచుమించు దాని కొనసాగింపే ఇది అని అనిపిస్తూ ఉంటుంది. 2వ అధ్యాయం అంతో ఇంతో అర్థమవుతున్నట్లుండేది. ఇది మరీ అగమ్యగోచరంగా ఉంటుంది. అగమ్యగోచరం అంటే ఏమో తెలీదు, అయోమయంగా అనుకుంటాను. అయోమయం అంటే కన్ఫ్యూజన్గా, ఏమీ అర్థం కాకుండా ఉండడం. అగమ్యగోచరం అంటే గమ్యమేమిటో చివరికి ఏం చెప్పబోతున్నారో ఊహించలేకపోవడం. అయితే నాకు అగమ్యంగానూ ఉంది, అయోమయంగానూ ఉంది, అగమ్యగోచరంగానూ ఉన్నది. భగవద్గీత చెప్పే విషయం ఒకటే అయినా ఈనాడు ఇన్ని రకాల సిద్ధాంతాలు, వాదాలు, వ్యాఖ్యానాలు లోకంలో ఉన్నాయంటే కారణం ఇదే, అయోమయం, అగమ్యగోచరం. మరెలాగా? శ్రద్ధ ఉంచడమే. పదాల్ని జాగ్రత్తగా పరిశీలించుకుంటే అయోమయం తొలగిపోతుంది. విషయం మీద ఏకాగ్రత ఉంటే అగమ్యగోచరం అవనే అవదు. అది ఎలాగో చెప్పమంటున్నాను. ఒక ఉదాహరణ చెప్తాను. ఆత్మ అంటే ఏంటో చెప్పు. అలా సడన్గా అడిగితే ఏం చెప్పను? కంటికి కనిపించనిది, అప్రాకృతమైనది. అబ్బా, ఇలా చాలా చెప్పవచ్చండి. అదేంటోయ్, 13వ అధ్యాయం వరకు వచ్చిన ఆత్మ అంటే ఏమిటో చెప్పలేవా? చెప్పగలను. ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియడం లేదు. ఆత్మహత్య అంటే ఏంటోయ్? ఇక్కడ ఆత్మ అంటే శరీరం, మరి కంటికి కనిపించిందని చెప్పేవే. అక్కడ ఆత్మ అంటే అర్థం వేరు. చూసావా మరి? ఇది పదాల్ని పరిశీలించడం అంటే. ఆత్మ అంటే శరీరము, మనస్సు, ఇలా అనేక అర్థాలున్నప్పుడు ఎక్కడ ఏ అర్థంలో వాడుకోవాలి అని తెలియడం. ఇంకో ఉదాహరణ చెప్పండి. పరమాత్మ అంటే ఎవరు? శ్రీమన్నారాయణమూర్తి. ఎలా? పరమాత్మ అనే పదానికి ఆత్మలలో శ్రేష్ఠుడు అని అర్థం కనుక. శరీరమన్నా ఆత్మే అయ్యి మనస్సన్న ఆత్మే అయినప్పుడు ఈ రెండిటికన్నా శ్రేష్ఠుడు కనుక జీవుణ్ణి నేను పరమాత్మ అంటాను. కాదనగలవా? అలా ఎక్కడైనా ఎవరైనా వాడారా అండి? ఈ అధ్యాయంలోనే 23వ శ్లోకంలో రాబోతోంది, 32వ శ్లోకంలో రాబోతోంది. అమ్మ బాబోయ్, పరమాత్మ అంటే జీవుడు లేదా ఆత్మ అని అర్థం చేసుకోవాలా? ఇదే పదాల్ని పరిశీలించడం అంటే. మరో ఉదాహరణ చెప్తాను. మహేశ్వరుడు అంటే శివుడు అని, రుద్రుడు అని పురాణాల్లో చెప్పినా వేదాంతంలో ఈశ్వరుడంటే నియామకుడు అని కదా అర్థం. ఈ దేహాన్ని, ఇంద్రియాల్ని, మనస్సుని నియమించేవాడు కనుక జీవుణ్ణి కూడా మహేశ్వరుడు అంటాను. కాదనగలవా? అబ్బో, చాలా కష్టమే. పదాల్ని జాగ్రత్తగా పరిశీలించి సందర్భాన్ని బట్టి అర్థం చెప్పుకోవాలన్నమాట. లేకపోతే నేనే శివుణ్ణి, నేనే పరమాత్మని అంటూ భగవద్గీత చెప్పింది అని తప్పుడు నిర్ణయాలు వచ్చేయవచ్చన్నమాట. అయోమయం అయిపోవడమే కాదు, అయోమయంలో ఉన్నామని కూడా తెలియకుండా అయిపోతాం. అందుచేత ప్రతి పదానికి అర్థాన్ని, సందర్భాల్ని పరిశీలిస్తూ వెళ్ళు. అయోమయం క్రమంగా నశిస్తుంది. అగమ్యగోచరంగా ఉండకూడదంటే ఏకాగ్రత ఉండాలన్నాను. ఏం చెప్పారు, ఏం చెప్తున్నారు అనే విషయంలో కొంచెం కూడా ఏమరపాటు పనికిరాదు. అంటే మనం ఇంతవరకు 3 విషయాలే చర్చించుకుంటున్నాం. ప్రకృతి, ఆత్మ, పరమాత్మ అనేవి. మొదటి 6 అధ్యాయాలలో ఆత్మ గురించి కొంచెం ఎక్కువగా చెప్పుకున్నాం. రెండవ 6 అధ్యాయాల్లో పరమాత్మ గురించి కొంచెం ఎక్కువగా చెప్పుకున్నాం. 13వ అధ్యాయం నుంచి ప్రకృతి గురించి ఎక్కువగా చెప్పుకుంటున్నాం. అర్థమైందా? అర్థమైంది. ప్రకృతి ఆత్మల సంబంధం గురించి ప్రస్తుతం నడుస్తోంది. చూసావా, ఇప్పుడు ఇంకా అగమ్యగోచరం అనలేవు నువ్వు. అవును, కానీ ఈ ప్రకృతి, ఆత్మలు ఒకదానితో ఒకటి ఎప్పుడు కలిసాయంటారు?
అదే విషయం ఎత్తుకుంటున్నాడు శ్రీకృష్ణుడు 20వ శ్లోకంలో. శ్లోకం చదువుతాను, విను. ప్రకృతిం పురుషం చైవ విద్యనాది ఉభావపి వికారాశ గుణాశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్. అన్వయం విను. ప్రకృతిం పురుషంచ ఏవ ఉభౌ అపి అనాది విద్ధి వికారాంచ గుణాంచ ఏవ ప్రకృతి సంభవాన్ విద్ధి. తాత్పర్యం చెప్పండి. ప్రకృతిని పురుషుడిని అనాది అని తెలుసుకో, దోషాలు గుణాలు కూడా ప్రకృతి వలన వస్తాయని తెలుసుకో అని తాత్పర్యం. పురుషుడంటే ఆత్మేనా? ఆత్మే. అది ప్రకృతితో కలిసి ఉండడం కూడా అనాది అని అర్థం. అనాది అంటే ఆది మొదలు లేకపోవడమా, తెలియకపోవడమా? తేడా ఏమన్నది? కుందేటి కొమ్ము తెలియకపోవడం అనేది అది లేదు కనుకనే కదా. అలాగే ఇక్కడ కూడాను సృష్టి వెనక ప్రళయం, దాని వెనక మరల సృష్టి, ఇలా నడుస్తూనే ఉంటుంది కనుక ప్రకృతి పురుషుడు కూడా అనాదే, అవి కలవడమో అనాదే. అర్థమైంది? అయితే చిన్న తేడా ఉంది కదండి. ఏంటది? ఆది లేకపోవచ్చు కానీ అంతం ఉంటుందిగా. ప్రకృతి పురుషులకు అంతం ఉండదు. ప్రకృతి నుంచి విడిపడినప్పుడు ఆత్మని శుద్ధాత్మని, అలా ఉన్న స్థితిని కైవల్యం అని అంటున్నాం. అవును, అర్థమైంది. అలా పరిశుద్ధాత్మ స్థితికి చేరడానికి కావలసిన గుణాలనే కదా ఈ అధ్యాయం ప్రారంభంలో 8వ శ్లోకం నుండి అమానిత్వం, అదంభిత్వం అంటూ చెప్పుకున్నాం. ఇంకో తమాషా గమనించావా? ఈ ఆత్మని తనతో కలిపే ఉంచుకోవడానికి అవసరమైన వికారాలని ఇచ్ఛ, ద్వేషం, సుఖం, దుఃఖం మొదలైన దోషాల్ని కలిగించేది ఈ ప్రకృతి. అమానిత్వం, అదంభిత్వం మొదలైన తన నుంచి విడిపడడానికి అవసరమైన గుణాలను కలిగించేది ఈ ప్రకృతే. త్రిగుణాత్మకం కనుక అది. బంధహేతువు, మోక్షహేతువు కూడా ప్రకృతేనన్నమాట. అందుచేత అది మన విరోధి కాదు, స్నేహితుడు కాదు. 21వ శ్లోకం విను, మరికొంచెం తెలుస్తుంది. కార్యకారణ కర్తృత్వే హేతు ప్రకృతిరుచ్యతే పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. అన్వయం. ప్రకృతి కార్యకారణ కర్తృత్వే హేతు ఉచ్యతే పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతు ఉచ్యతే. ఏమండి, హేతువు అంటే కర్త అని అర్థమా? చాలా క్లిష్టమైన ప్రశ్న వేశావు. వివరించని ప్రశ్నని. నా వలన భవనం నిర్మించబడింది అన్నాను అనుకోండి. భవన నిర్మాణానికి హేతువు నేను అయినట్టే కదా. అప్పుడు నేను కర్తన అయినట్లేనా? ఇటుకలు పేర్చడం, సిమెంట్ కలపడం వగైరాలని నువ్వే చేశావా? లేదు, నా ప్రేరణతో కొంతమంది కూలి పని వారు చేశారు. మరి నువ్వు కర్తవా కాదా? అవును, కాదు కూడా. 2 విధాలుగా ఈ కర్తృత్వాన్ని చెప్తారు. ఒకటి సాక్షాత్ కర్తృత్వం, రెండవది ప్రాయోజక కర్తృత్వం. ఇంకొంచెం వివరించండి. ఇల్లు తొడవడానికి పని మనిషిని పెట్టుకున్నావనుకో. పని మనిషి నీ ప్రేరణతో చేస్తోంది కనుక నువ్వు ప్రాయోజకర్తవి, ఆమె సాక్షాత్కర్త. కొంచెం అర్థమైనట్లుంది. ఒక ఆఫీసులో మేనేజర్ గారు ఉంటే తప్ప పనులు జరగవు అన్నామనుకో. మేనేజర్ గారు చెయ్యమని ప్రత్యేకించి చెప్పనక్కర్లేకుండానే ఆయా ఉద్యోగులు బద్దకించకుండా అన్ని పనులు చకచకా చేసేస్తారు. ఆయన లేకపోతే కబుర్లు చెప్పుకోవడమో ఇంటికి వెళ్ళిపోవడమో చేస్తారు. అర్థమవుతోందా? అవుతోంది. మేనేజర్ అనే ప్రాయోజకకర్త ఆఫీసులో ఉన్నంత మాత్రాన మిగిలిన సిబ్బంది క్రియాశీలకం అయ్యి సాక్షాత్కర్తలు అవుతున్నారు. ఇప్పుడు మన 21వ శ్లోకం తాత్పర్యం విను. శరీరము, ఇంద్రియములు, మనస్సు పనిచేయడానికి హేతువు ప్రకృతి. తత్సంబంధమైన సుఖదుఖముల అనుభవానికి హేతువు పురుషుడు. అన్వయం ప్రకారం మీ తాత్పర్యం లేదు, కన్ఫ్యూషన్ వస్తుంది. సరే, అలా చెప్తాను, విను. ప్రకృతి శరీరము, ఇంద్రియముల పనులు చేయుటయందు కారణముగా చెప్పబడుతోంది. పురుషుడు సుఖదుఖముల అనుభవానికి కారణంగా చెప్పబడుతున్నాడు. అస్సలు అర్థం కాలేదండి. అందుకే సులువుగా చెప్పాను ఇందాక. మళ్ళీ వివరిస్తాను, విను. శరీరం, ఇంద్రియాలు, మనస్సు ఇవి ప్రకృతి వలన, దానిలో ఉండే త్రిగుణములు సత్వరజస్తమో గుణముల వలన పనిచేస్తున్నాయి. అలా అవి పనిచేయడంలో సుఖదుఖాలు కలుగుతున్నాయి. ఆ సుఖదుఖాలను అనుభవించేవాడు పురుషుడు. అయితే ఇప్పుడు కర్త ఎవడు? ప్రకృతా, పురుషుడా? ప్రకృతి అచేతనం కదా, కర్తృత్వం ఎలా ఉంటుంది? పురుషుడు చేతనుడే అయినా
శరీర ఇంద్రియాల చేత పనిచేయించేది ప్రకృతే కదా. పెద్ద చిక్కే వచ్చింది చూసావా. చేతనుడికి జ్ఞానం ఉన్నది కనుక జ్ఞాత అవుతాడు. సుఖదుఖాలని అచేతనం అనుభవించదు కనుక భోక్త కూడా చేతనుడే. జ్ఞాత భోక్త ఒకరే అయ్యి కర్త వేరొక రావడం కుదురుతుందా? కుదరదు. కానీ చేసేదంతా ప్రకృతే కదా అని అంటున్నాను. ఒక పువ్వు పరిమళించింది, ఆ పరిమళానికి కర్త పుష్పమా? అలా అని చెప్పలేం. వికసించినప్పుడు పరిమళించడం అనేది దాని స్వాభావికమైన వ్యాపారం, పని అంతే. అయినా దాని పని అది చేసిందిగా. అలా అనుకుంటాం కానీ పరిమళానికి పువ్వు ఆశ్రమై ఉందంతే. దానినే కర్తృత్వం అనేస్తున్నామేమో. సరిగ్గా అదే పరిస్థితి ఇక్కడ కూడాను. శరీరము ఇంద్రియములు తమ తమ పనులకి ఆశ్రయం అవుతున్నాయి అంతే. ప్రకృతే శరీర ఇంద్రియములుగా మారుతోంది కనుక ప్రకృతిని కర్త అని అనడానికి లేదు, ఆశ్రయం అవుతోందనే అనాలి. తను తీయగా ఉండడానికి తేనె కర్త కానట్లా మాధుర్యానికి అది ఆశ్రయం అంతే కదా. ఇంచుమించు అంతే అనుకో ప్రస్తుతానికి. పువ్వు పరిమళానికి ఆశ్రయం అయితే వాడిపోయినా పరిమళించాలిగా. శరీరేంద్రియములు తమ తమ వ్యాపారాలకి ఆశ్రయమైతే సమం స్థితిలో కూడా ఆయా వ్యాపారాలు కొనసాగాలిగా. పురుషుడు ఆ శవం అనబడే శరీరంలో లేడుగా. ఓ, పురుషాధిష్ఠితమైన ప్రకృతి మాత్రమే క్రియలను చేయిస్తుందా, పరిణమిస్తుందా? అంతేగా మరి. అప్పుడు పురుషుడికి సాక్షాత్కర్తృత్వం లేదుగా. ఉండదు, ప్రాయోజక కర్తృత్వమే. పురుషుడు ఉన్నంత మాత్రాన ప్రకృతి యందు ప్రేరణ కలిగి శరీరేంద్రియములు సుఖదుఖములను కలిగించే క్రియలకి ఆశ్రయమవుతాయి. ఆ సుఖదుఖములను ఆ పురుషుడు అనుభవిస్తాడు. సాక్షాత్కర్తృత్వం ప్రకృతితే అయినప్పుడు సుఖదుఖాలు జీవుడెందుకు అనుభవించాలి? పునర్జన్మలు ఎందుకు రావాలి? దుకాణంలో పనిచేస్తున్న గుమస్తా ఆ దుకాణదారుడి లాభనష్టానికి కారణమైన వాటిని అనుభవించడు కదా, యజమానే అనుభవిస్తాడు. అన్యాయం. కొంతైనా కర్తృత్వం ప్రకృతికి ఉందని ఒప్పుకోవాల్సిందే. పురుషుడికి మోక్షం అనేది ఒకటి ఉందని, దానికి ఫలానా విధమైన క్రియాకలాపాలు చేయాలని ఎలా తెలిసింది? శాస్త్రం వలన. కర్తృత్వం పురుషుడికి కాకుండా పూర్తిగా ప్రకృతికి కట్టబెట్టినా, కర్తృత్వంలో కొంత భాగాన్ని ప్రకృతికి సర్దినా, శాస్త్రం చదవగలిగిన ఎరగగలిగిన వాడు చేతనుడే కదా. ఆ అచేతనానికి శాస్త్రం ఉండదుగా. ఓ, శాస్త్రం ఉన్న ప్రయోజనం నెరవేరాలంటే కర్త పురుషుడే అవ్వాలన్నమాట. ఆయన ఉన్నంత మాత్రాన శరీరము ఇంద్రియములు తమ తమ వ్యాపారాలను చేస్తూ ఉంటాయి, అంతేనా? అంతే. శరీరము ఇంద్రియములుగా మారేది ప్రకృతి అని గుర్తుపెట్టుకో. పురుషుడు ప్రకృతిని అధిష్ఠించినప్పుడు ఆ ప్రకృతి క్రియాశీలక అవుతుంది. శరీరాధిష్టాన ప్రయత్న హేతుత్వం ఏవహి పురుషస్య కర్తృత్వం అని రామానుజుల వారు అన్నారు. అయితే ప్రకృతి పరిణమించాలంటే జీవుడు ఉండి తీరాలా? అది సతత పరిణామి కనుక జీవుడు లేని వస్తువు ఉండదా? ఎక్కడి నుంచి ఎక్కడికి లాగుతున్నావు? క్రియాశీలకం అంటే సత్వ రజస్తమో గుణాల ప్రభావం కనిపించడం. శరీరము ఇంద్రియములు క్రియాశీలకం అవ్వాలంటే పురుషుడు అధిష్ఠించాలి అని మాత్రమే చెప్తున్నారు. అన్నిటా జీవుడు ఉంటాడా లేదా అనే చర్చ ఇక్కడ లేనే లేదు. ప్రకృతి మారుతూనే ఉంటుంది. ఆ మారడంలో అనేక వస్తువులుగా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా వివరిస్తాను విను. సృష్టి ప్రారంభ దశలో ఈశ్వరుడు అంతర్యాముగా కలదైన ప్రకృతి మహదహంకారాలుగా పరిణమించి ఆ పైన పంచభూతములుగా, ఇంద్రియములు, మనస్సులుగా మారుతుంది. పంచభూతములు జీవుల కర్మానుభవానికి వీలైన అనేక వస్తువులుగా పంచీకరణం ద్వారా రూపుదిద్దుకుంటాయి. ఇప్పుడు చిత్రాసి తమకు సంబంధించిన ఇంద్రియములు, మనస్సులతో కూడుకొని వివిధ విచిత్ర కర్మానుభవాలకి సిద్ధపడుతుంది. మోక్షం వరకు ఒక జీవుడికి సంబంధించిన మనస్సులు, ఇంద్రియాలు ఎన్ని జన్మలైనా మారవు. అలా ఏదైనా ఒక వస్తువుని తన కర్మానుసారం ఒక జీవుడు అధిష్ఠిస్తే, అందులోకి ప్రవేశిస్తే, అప్పుడు ఆ వస్తువుని ఆ జీవుని శరీరం అనే పేరుతో పిలుస్తాం. జీవుడు ప్రవేశించిన మరుక్షణం నుండి ఆ శరీరం, ఇంద్రియాలు క్రియాశీలకం అవుతాయి. అంటే సత్వ రజస్తమో గుణాల ప్రభావం మొదలవుతుంది. శరీరం పరిణమించడం, మార్పులు చెందడం ప్రకృతి నియమాలను మీరకుండా జీవుని కర్మను అనుసరించి జరుగుతూనే ఉంటుంది. అందుచేత ప్రకృతి క్రియాశీలకం కావాలంటే పురుషుడు అధిష్ఠించాలి అని నిర్ణయం.
ప్రతి సృష్టిలోనూ ఇంతే కనుక ప్రకృతి పురుషుల సంసర్గం అనాది అని అన్నారు. అర్థమైంది. కానీ శ్లోకంలో కార్యకారణ హేతుత్వే అనే ఉన్న చోట కార్యం అంటే శరీరమని, కారణం అంటే ఇంద్రియాలు మనస్సు అని చెప్తున్నారేంటి? మనస్సు ఇంద్రియాల నుండి శరీరం వస్తుందా? అబ్బో, ఇదో పెద్ద కన్ఫ్యూజను. శరీరము మనస్సు ఇంద్రియాలు అన్నీ కూడా ప్రకృతి కార్యములే. ఇంద్రియములని మనస్సుని కారణంగా ఎందుకు చెప్తున్నారంటే సుఖదుఖాలని అవి నేరుగా కలిగిస్తున్నాయి కనుక, అంతే. అయితే ప్రకృతి యొక్క కార్యం కనుక కార్య అనే పదానికి శరీరమని, ప్రకృతి గుణముల ప్రభావం చేత సుఖదుఖాల్ని కలిగించగలిగినవి కనుక కారణ పదానికి ఇంద్రియములు మనస్సు అని అర్థం చెప్పారని అనుకోవాలా? అవును. జ్ఞాన కర్మాత్మకాని సమనస్కాని ఇంద్రియాణి అని కారణ శబ్దానికి అర్థంగాను, శరీరమని కార్యశబ్దానికి అర్థంగాను రామానుజుల వారు అనుగ్రహించారు. బాగుంది. కానండి, ఈ పురుషుడు, అదే ఈ ఆత్మ సుఖదుఖాలను ఎందుకు అనుభవించాలండి? తనంత తానే సుఖరూపుడు కదా, తనను తాను అనుభవించగలిగిన వాడు కదా, అదే కదా కైవల్యంలో చెప్తారు. మంచి ప్రశ్నే. 22వ శ్లోకం మొదటి పాదంలో చెప్తున్నాడు శ్రీకృష్ణుడు, విను. పురుష ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్. అన్వయం. పురుష ప్రకృతిస్థ ప్రకృతిజాన్ గుణాన్ భుంక్తే హి. తాత్పర్యం, పురుషుడు ప్రకృతి సంసర్గము కలవాడగుచు ప్రకృతి వలన కలిగిన సత్వాది గుణములను అనగా తత్సంబంధ సుఖదుఖాలను అనుభవించును కదా. కుర్రాడు మంచివాడే అయినా క్లబ్కి వెళ్ళినప్పుడు పేకాట్లో మునిగిపోయినట్లు కాబోలు. భలే ఉపమానం వేశావు. ఆ శ్లోకం 2వ పాదం చూడు. కారణం గుణసంగోస్య సదసద్యోని జన్మసు. అన్వయం. అస్య సత్ అసత్యోని జన్మసు కారణం గుణసంగ. తాత్పర్యం, వీడి మంచి చెడు జన్మలకి కారణము సత్వాది గుణములందలి ఆసక్తే. సత్వాది గుణములు సుఖాన్ని దుఃఖాన్ని కూడా కలిగిస్తాయి కదా. సుఖమందు ఆసక్తి ఉంటుంది, కానీ దుఃఖమందు ఉంటుందా? భ్రమపడడం వలన ఉంటుంది. సుఖం అనే భ్రమలో దుఃఖమందు ఆసక్తి కలగడం జరుగుతుంది. ధూమపానం, సురాపానం అంతే కదా. పసివాడు తాచుపాముని ఆట వస్తువుని భ్రమపడడం చూడడం లేదు. అలా జన్మలు తీసుకున్నవాడు ఎలా ప్రవర్తిస్తాడు? మనలాగే ప్రవర్తిస్తాడు. 23వ శ్లోకం చూడు. ఉపద్రష్టానుమంతా చ భర్త భోక్త మహేశ్వర పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుష పరః. అన్వయం. పరః పురుష అస్మిన్ దేహే ఉపద్రష్ట అనుమంతా చ భర్త భోక్త చ మహేశ్వర పరమాత్మ ఇతి చ అపి ఉక్తః. తాత్పర్యం చెప్పండి. శ్రేష్ఠుడైన ఈ పురుషుడు ఈ దేహమును నడుపువాడు, దాని పనులను అనుమతించువాడు, దానిని భరించువాడు, అనుభవించువాడు, నియమించువాడు, గొప్పవాడు అవుచున్నాడు. మహేశ్వరుడంటే నియమించువాడు, పరమాత్మ అంటే గొప్పవాడని కదా చెప్పారు. కొంచెం సేపటి క్రితమే వివరించేనేమో. దేహేంద్రియములకు ఈశ్వరుడు, దేహాన్ని మనస్సుని కూడా ఆత్మలనే అర్థంతో వ్యవహరిస్తారు కనుక ఆ రెండింటికన్నా తాను గొప్పవాడుగా పరమాత్మ అని అర్థం. ఈ విషయం మరోమారు వివరిస్తానులే. ఇక్కడితోటి మనం ఈరోజు ఆపుకుందాం. 4835 ప్రశ్నలు పూర్తి చేసుకున్నాం మనం. 13వ అధ్యాయంలో 23 శ్లోకాలని మనం చదువుకున్నాం. మిగిలింది రేపు చూద్దాం. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్కేశవ యజ్వరః కాంతిమత్యాం ప్రసూతాయ యతిరాజాయ మంగళం.